నమస్కారం. నేను మీ మైనంపాటి మురళీకృష్ణ. వల్లభనేని గారు ఆల్రెడీ లోపల ఉన్నారు. ఆయన ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో ఆయన భార్య పరిగెట్టుకుండా వచ్చేసింది జైలు దగ్గరికి, మీడియా దగ్గరికి పరిగెట్టుకుండా వచ్చేసింది. వల్లభనేని మనిషి గారు చాలా అమాయకుడండి, ఆయనకి ఏం తెలియదండి, ఆయనకి హెల్త్ బాగలేదండి అని కూడా ఆమె చాలా బహిరంగంగా చెప్తున్నది. ఆయన విడిచేయండి, జైల్లో సౌకర్యాలు లేవండి, ఇంత విధంగా మాట్లాడుతున్నటువంటి ఆమె అంతకుముందు వల్లభనేని వంశీ గారు మాట్లాడినటువంటి దారుణమైనటువంటి వ్యాఖ్యలకి, చంద్రబాబు నాయుడు కుటుంబం మీద దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. చంద్రబాబు నాయుడు గారి యొక్క భార్యను గురించి చాలా తప్పుగా మాట్లాడారు. వేరొక వాళ్ళతో అక్రమ సంబంధం కూడా అంటగట్టినప్పుడు ఈ భార్యలందరూ ఏం చేస్తుంటారు, ఆమె ఏం చేస్తుంది ఆ టైంలో అనేది కూడా ఇప్పుడు ప్రజల ప్రశ్న ఇది. ఎందుకంటే పోసాని కృష్ణమురళి గారు కూడా చూడండి, ఆయన అరెస్ట్ అవ్వగానే ఆయన భార్య వచ్చేస్తుంది. ఆయన చాలా మంచోడండి, ఆయన బీపీ ఉందండి, షుగర్ ఉందండి చెప్తుంది. ఆయన ఏం చేయకండి. మరి వాళ్ళ భర్తలు చేసేటువంటి తప్పు పనులని, తప్పుడు మాటలని వీడియోలో వాళ్ళు చూడట్లేదు. ఆ టైంలో వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు నిజంగా ఒక మహిళ, గౌరవ మహిళ అయి ఉంటే వెంటనే దాన్ని బహిరంగంగా ఖండించడం కానీ, ఇంట్లో వాళ్ళకి చెప్పి దాన్ని బహిరంగ క్షమాపణ చెప్పడం కానీ, లేదంటే అట్లీస్ట్ దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఆ టైంలో. అప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉండి తీరా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి వాళ్ళు చాలా అమాయకులండి, వాళ్ళకేం తెలియదని అనటము చాలా 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 హాస్యాస్పదంగా ఉంది. అసలు మీ వంశీ గారు చేసినటువంటి పని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చాలా సంతోషం పడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం మొత్తం ఏకమైపోయింది వంశీ గారికి మాట్లాడిన మాటల వల్ల. ఇతనికి ఎక్కడో అనామకుడుగా ఉంటే ఇతను తీసుకొచ్చి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఒక గౌరవమైనటువంటి పరిస్థితి కన్నా తీసుకొస్తే ఇట్లా వెన్నుపోటు ఎందుకు పొడిచాడు ఆయన, అప్పుడు నువ్వు చెప్పలేదా అని వంశీ గారి భార్యకు కూడా మేము బహిరంగంగా చెప్తున్నాం. మీరు అప్పుడు ఏం చేస్తున్నారు, మీరు మీ భర్తకు అప్పుడు చెప్పలేదా, ఏమండి మనం ఇట్లా తెలుగుదేశం పార్టీలో మనం చక్కగా ఎమ్మెల్యే గెలిచారు, మీరు గెలిచినప్పుడు ఆ పార్టీకి మనం ద్రోహం చేయకూడదు, కన్న తల్లికి పాలు దాగి రొమ్ములు గుద్దినట్టుగా అవుతున్నది, మీరు అట్లా చేయడం తప్పని అప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేదు, అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, అప్పుడు మటుకు వాళ్ళ పట్ల వెన్నుపోటు పొడుస్తుంటే మీరు చాలా చక్కగా మౌనంగా ఉన్నారు. అప్పుడు మీకు ఏం కనపడలేదు. మీరు ఏం చేస్తున్నప్పుడు ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్స్ చూసుకుంటున్నారా, లేకపోతే మీరు ఎక్కడైనా షికారులు విహారయాత్రలు చేస్తున్నారా, మీరు అప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? మీరు విహారయాత్రలో ఉన్నప్పటికి కూడా వచ్చి గమనించాల్సిన విషయం కదా ఇది. ఎందుకంటే మీరు స్టేక్ హోల్డర్, ఆయనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మొదట ఎఫెక్ట్ అయ్యేటువంటిది వాళ్ళ భార్యకి కదా. మరి అటువంటిప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు? ఇట్లా అందరినీ గమనిద్దాం. ఒక పృథ్వీ కానీ మొన్న ఆయన భార్య వచ్చి ఏడుస్తుంది, మా ఆయన చాలా అమాయకుడు అండి, మా ఆయనకి ఏం తెలియదండి. మరి వాడు మాట్లాడే మాట్లాడుతున్నప్పుడు అతను వేరే అమ్మాయితో మొబైల్తో లవ్ మాటలు మాట్లాడుతున్నప్పుడు, లవ్ వీడియోల గురించి చేస్తున్నప్పుడు అప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా ఇక్కడ తీర్థయాత్రలు పోయినావు ఆ టైంలో. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఈ భార్యలు అనేటువంటి వాళ్ళు తప్పనిసరిగా కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళ భర్తలు తప్పుగా ప్రవర్తించినప్పుడు వాళ్ళు ఆలోచించాలి, ఓహో వీళ్ళు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు, దీనికి కాన్సిక్వెన్సెస్ ఏమో ఉంటాయి, భవిష్యత్తులో వాళ్ళ మీదకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు అసభ్యంగా మాట్లాడాలి. అప్పుడే ఖండించాలి. ఖండించినప్పుడు ఇటువంటి పరిస్థితులు వచ్చేటువంటివి కావు. ఈ పాటికి అతను హాయిగా ఉండేటువంటి వాడు, ఓడిపోతే చక్కగా మామూలుగా ఇంకా వేరే పని చేసుకుంటేవాడు. కానీ ఎప్పుడైతే కూడా మనం అవతల వ్యక్తిని రెస్పెక్ట్ ఇస్తేనే అవతల వ్యక్తి మనకు రెస్పెక్ట్ ఇస్తాడు. మనం అవతల వ్యక్తిని కనుక విమర్శిస్తే, అవతల వ్యక్తిని తప్పు కానీ చెడు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మనకు తిరిగి చెడు చేస్తారు. ఇది ప్రకృతి సిద్ధాంతం కూడా. ఇది వెంటనే చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కూడా మనకి మళ్ళీ తిరిగి చెడు చేసే అవకాశం ఉంటుంది. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడైనా వల్లభనేని వంశీ గారి భార్య కూడా ఖచ్చితంగా చెప్పాలి, ఆయన మాట్లాడిన మాటలు తప్పు. అప్పుడనే కాదు, ఎవరైనా సరే. ఎందుకంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు కదా, ఆయనకు కూడా అధికారం అనేది మైండ్లో ఎక్కేసింది. ఆయన అంటాడు, మేము 15 సంవత్సరాలు ఉంటామండి అంటాడు. 15 సంవత్సరాలు ఆయన ఉంటాడా? జగన్ గారు కూడా అలాగే అనుకున్నారు, వంశీ గారు కూడా అలాగే అనుకున్నారు. వాళ్ళు కూడా 20 ఏళ్ళు అధికారంలో ఉంటారనుకున్నారు. సాధారణంగా ఏమవుద్దంటే మన దేశ చరిత్ర కనుక చూసుకుంటే ఎవరో చాలా తక్కువ మంది మాత్రమే చాలా కాలం పరిపాలన చేయడం జరిగింది. చివరికి మొఘలాయ చక్రవర్తులు పరిపాలన చేసుకున్న మొఘలాయలంతటి వాళ్ళే పోయింది, మొఘల్ సామ్రాజ్యమే పోయింది. మీరంతా మీ బతుకులంతా ఆఫ్టర్ ఆల్ అది గమనించాలి. ఇప్పుడు మొఘల్ సామ్రాజ్యం పోతుందని ఎవడు అనుకోవాలి ఇండియాలో. అటువంటి మొఘల్ సామ్రాజ్యమే వేళ్లతో సహా పీకివేయబడింది. అటువంటప్పుడు మామూలుగా ఒక ఎమ్మెల్యే పోటీ అయ్యేటువంటి మీరు మన్న తర్వాత కొంతకాలం అధికారం కోల్పోరా? ఎంత చిన్న లాజిక్ విషయం ఆలోచించండి.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించాలి. ఆయన చెప్తాడు, మేము 15 సంవత్సరాల అధికారంలో ఉంటాం గ్యారంటీగా. నువ్వు 15 సంవత్సరాల అధికారంలో ఉండవని ఎలా అనుకున్నావు? నువ్వు అసలు ఏం చేసినావు? ఈ రోజున అందరూ కూడా అనుకుంటున్నారు, నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్లో ఏమైనా డెవలప్మెంట్ చేసినావా? మీకు ఒంట్లో బాగాలేకపోతే మీరేం చేశారండి పవన్ కళ్యాణ్ గారు? మీరు శుభ్రంగా వచ్చేసి హైదరాబాద్ అపోలోలో చేరారు. ఈ విషయం చూసి అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఏంటంటే, మీకు వెన్ను నొప్పి వస్తే, కాళ్ళు నొప్పి వస్తే చూపించుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి హాస్పిటల్ లేదు అనేటువంటి సందేశం మీరు ఇచ్చినట్టు కూడా అందరూ భావిస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న అపోలో హాస్పిటల్ ఒక గొప్ప హాస్పిటల్ అయి ఉండొచ్చు, మంచి డాక్టర్స్ ఉన్నారు, కరెక్టే. కానీ ఆంధ్రప్రదేశ్లో అసలు మంచి హాస్పిటల్స్ లేవా అని మీరే కూడా నిరూపిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేస్తామని. మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ డెవలప్మెంట్ చేయాలి. మీకు హెల్త్ బాగాలేకపోతే ఆంధ్రప్రదేశ్లోనే, అమరావతిలోనే చూపించుకునే స్థాయిలో హాస్పిటల్స్ని ఏర్పాటు చేయాలి అని కూడా మేమందరం కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం.